హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి. ఎండాకాలం అనగానే చాలా టేస్టీ అయిన తురుము పచ్చడి చేసుకుంటాం కదండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొద్ది క్వాంటిటీలో చేస్తున్నాను, మీ ఇంట్లో తినేవాళ్ళని బట్టి ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోండి. ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకొని మొదలు కట్ చేసుకొని పీల్ చేసుకుంటున్నాను. ఇలా పీల్ చేసుకున్న దాన్ని ఒక గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఒక బాణలు తీసుకొని మనం తినే కారాన్ని బట్టి ఒక 7-8 ఎండుమిరపకాయలను వేయించుకోవాలి. వాటితో పాటు పచ్చి కొబ్బరి కూడా ఒక సగం చిప్పని వేసి వేయించుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా కళ్ళుప్పు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను మెంతులు కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకొని ఆరిన తరువాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న దానిలో తురిమిన మామిడికాయ కూడా వేసుకొని ఒక్కసారి స్పూన్తో కలుపుకొని పక్కకు తీసుకోవచ్చు. ఒకవేళ మనకి కావాలి అనుకుంటే కోర్సుగా ఒక 2 సార్లు మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ ఎక్కువ పడితే మరీ మెత్తగా అయిపోతుందండి. అలా కాకుండా తురుముగా ఉండేటట్లే కోర్సుగా పట్టుకోవాలి. అప్పుడే పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోపు కోసము ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి 2-3 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పోపులో పప్పులు ఎక్కువగా ఉంటేనే కొంచెం కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకే కొంచెం పప్పులు ఎక్కువగా వేసుకోండి. ఇలా కాల్చుకున్న పోపుని మనము చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము పచ్చడిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 1 వారం వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీ చట్నీగానైనా దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. పుల్లగా కమ్మగా ఉండే చట్నీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.